ఒక తుంగ అనమాట. ఈ తుంగకి ఎన్ని మందులేసినామో మేమసలు. ఎంతేసినా తుంగ మాత్రం పోవడం లేదు. ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదనమాట. మీకేమైనా మందు తెలిస్తే చెప్పండి. నాటు ఎద్దులు ఎంత బాగున్నాయో చూడండి. వీటితోనే పల్లికి ముందు మడక కూడా దున్నించేవాళ్ళం. పంట వేసిన ప్రతిసారి నేనే ఎత్తాల్సి వస్తుంది వీటినైతే. చాలా హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చి మేమైతే వేరుశనగ పంట అనేది వేయబోతున్నాం. దానికోసం అని ఎలా వేస్తాం ఏంటి అనేది చూపించబోతున్నా. నార్మల్గా అయితే మేము తెల్లకాయలు వేస్తామన్నమాట ప్రతి సంవత్సరం కూడా. కానీ ఈసారి మాత్రం తెల్లకాయలు ఎక్కడ దొరకలేదని మా నాన్న అయితే ఎర్రకాయలని 2 మూటలు తెచ్చారు. ఇవి కొంచెం రేట్ ఎక్కువ అనమాట. తెల్లకాయల కంటే ఎక్కువ రేటు. కానీ ఇవి అయితే వేయరు. మా సైడ్ తక్కువగా పండుతాయని ఎవరు వేయరనమాట. తెల్లకాయలు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇవి కర్రీస్ కూడా బాగుండవు కదా అనేసి ఇక్కడ కొనే వాళ్ళు ఎక్కువ రారనేసి తెల్లకాయలే వేస్తూ ఉంటారనమాట. కానీ ఈసారి అయితే ఎర్రకాయలు వేస్తున్నాం. ముందు సంవత్సరం కూడా 20 క్వింటాలు తెల్లకాయలు, 20 క్వింటాలు ఎర్రకాయలు అయితే వేసినాం అనమాట. కానీ ఈసారి మొత్తం ఎర్రకాయలనే వేస్తున్నారు మా నాన్న అయితే. దానికోసమని అందరి దగ్గర కూర్చొని ఒలిపిస్తారనమాట. మిషన్ లో కొట్టించుకొని వచ్చేయచ్చు, కానీ మిషన్ లో కొట్టించుకొని రావడం వల్ల కాయలు మొత్తం కొంచెం డ్యామేజ్ అయిపోతాయి గింజలు. దాని వలన ఇట్లా అందరి దగ్గర కూర్చొని పెట్టి కొంచెం ఒలిపిచ్చేస్తాం అనమాట. ఒకరే ఒలిస్తే తొందరగా అవ్వదు అనేసి. నార్మల్ గా ఇలా ఒలిచేటప్పుడు మా చిన్నప్పుడు అయితే మేము సేరు లెక్క ఒలిచే వాళ్ళం అనమాట. ఒక చిన్న సేరు ఉండేది, అది 2 రూపాయలు, 5 రూపాయలు, లేకపోతే సేరు గింజలు ఒలిచిస్తే 10 రూపాయలు అట్లని ఒలిచే వాళ్ళం. మీలో కూడా చాలా మంది మాలాగా ఒలిచింటారు కదా, కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుండేది. అందరూ పోటీ వేసుకొని మరి పిల్లలందరూ కూర్చొని ఒలిచే వాళ్ళం అనమాట. సో అలా జరిగేది చిన్నప్పుడు. ఇప్పుడైతే ఆ రోజులు అసలు రానే రావు అనమాట. ఎవరు ఒలిచేదికి అట్లా లేనే లేరు పిల్లలు ఎవరు కూడా. ముందైతే మేము ఒలిచే వాళ్ళం చాలా బాగా, కానీ ఇప్పుడు అలా ఎవరు లేరు. అండ్ ఒలిచిన తర్వాత మా పిన్ని ఇప్పటి వరకు చెరిగింది కదా, అలా చెరిగేసి పెద్ద గింజలు సపరేట్ గా చిన్న గింజలు సపరేట్ చేసేస్తాం. ఎందుకంటే చిన్న గింజలు వేసే మలచవన్నమాట, అందుకనేసి మొలకెత్తవు. దానికోసమని పెద్ద గింజలు సపరేట్ చేసేసాము. సో మొత్తం హ్యాండ్ తోనే చేయాల్సి వస్తుంది. ఒక 2-3 డేస్ పడుతుంది అనమాట మొత్తం చేయడానికి. సో చేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తం ట్రాక్టర్లు వచ్చేసాయి కాబట్టి ముందు మడకలు ఉండేవి, మడకలతో చేసే వాళ్ళం మొత్తం ఆవులతో మడక కట్టి అట్లా. కానీ ఇప్పుడు మొత్తం ట్రాక్టర్లే కాబట్టి ట్రాక్టర్ తో అయితే గింజలు వేపించేసాం అనమాట. గింజలు వేసేసిన 1.5 month కి ఇది తొగుతున్నారు. సో గడ్డి చాలా పడుతుంది. నార్మల్ గా మా చేనులో ఏమంటే తుంగ ఎక్కువ పడుతుంది అనమాట. ఎక్కువగా తుంగ పడడం వల్ల అసలు ఎన్ని రోజులు పడుతుందో దీన్ని తొగించాలంటే. ఇది అయితే 1 ఎకరా పైన వేసామన్నమాట. ఈ చేను మొత్తం ఒకే చేను 1 ఎకరా పైన ఉంది. దీనికైతే వేసాం. మొత్తం ఎక్కువ చూడండి తుంగ కనిపిస్తుంది కదా. దీనికోసం అనేసి 10 మందిని 3 రోజుల పాటు పిలిచినా కూడా అవ్వలేదు. సో వీళ్ళని 10 మంది అనమాట. 500 ఇస్తాం ఒకరికైనా రావడం లేదు. ముందైతే ఎక్కువ మనుషులు వచ్చేవాళ్ళు, తక్కువ కూలి ఉండేది. కానీ ఇప్పుడు ఎంతమంది అసలు రావడమే లేదనమాట. 500 ఇస్తామన్నా రారు. చాలా డిమాండ్ అయిపోయింది కూలి వాళ్ళకి కూడా. మా ఊరు నుంచి ఒకరిద్దరు వచ్చారంతే, వేరే ఊరు నుంచి పిలిచాం. ఇదంతా చూడండి ఎక్కువగా తుంగే కనిపిస్తుంది. అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇప్పుడే తొగేయాలి, ఒకసారి తొగాలి. ఒకసారి తొగేస్తే నెక్స్ట్ ఇంకో టైంకి మళ్ళీ రెండోసారి కూడా తొగాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం పలికి కొట్టించామన్నమాట. పలికి కూడా చాలా ఎక్కువ రేట్ అయింది. వీళ్ళకు 500. మధ్యాహ్నం భోజనం మనమే పెట్టాలి. తగ్గుతున్నారు కదా, వాటిని అయితే మేము మా భాషలో గుద్దేలి అంటాం అనమాట. తెలుగులో చిన్న చిన్న పారలు అంటూ ఉంటారు. సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి తెలిస్తే, పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఇలా పొలం మీకు కూడా ఉందా లేదని కామెంట్ చేయండి. ఇలా తొగే కన్నా ముందే ఒకసారి పలికి కొట్టించాలన్నమాట. మా సైడ్ అయితే ఇంకా పలికి కొట్టడానికి ఆవులు కూడా లేదనేసి చాలా దూరం ఒక ఆయన మాకు తెలిసిన ఆయన అనేసి ఆయన అయితే పిలిపించాం. వాళ్ళకి నాటు ఎద్దులు ఉన్నాయన్నమాట. చూడండి ఎద్దులు ఎంతెంత ఉన్నాయో. సో ఈ పలికి కూడా అప్పుడు 1 డే మొత్తం పలికి కొడితే 500 లేదు 700, నాకు తెలిసి మా నానమ్మ ఉన్న రోజుల్లో పంట వేసినప్పుడు. కానీ ఇప్పుడైతే పలికి 1 అవర్కి 1 అవర్ కాదు కానీ 1 ఎకరాకి మొత్తం పలికి కొట్టినట్లయితే 1000 రూపాయలు ఇవ్వాలంట. సో 1 ఎకరా చూడండి 1 డేకి దాదాపు ఎంతసేపు కొట్టాలి, 1 అవర్ కూడా పట్టదనమాట 1 ఎకరా అయితే. అలా ఎన్ని ఎకరాలు కొట్టుకుంటే అన్ని 1000 రూపాయలు అనేది వస్తుంది. ఎందుకంటే అంత డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు పంటలు వేయడం లేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువగా రారు, ఒకరిద్దరికి అయితే రారు కాబట్టి ఇంక వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సి వస్తుంది. సో పలికైతే కొడుతున్నారు చూడండి, ఇట్లా కొడతారనమాట. ఇలా ఫస్ట్ లోనే కొట్టేసినట్లయితే మనం తొగడానికి ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతుంది. ఇలా పలికి కొట్టినట్లయితేనే చాలా సులభం అయిపోతుంది తొగడం.
లేకపోతే తొగలేరనమాట. ఇలా ఎద్దులతో పలికి కొట్టడం అనేది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా దున్నినట్లు అయిపోతుంది ట్రాక్టర్ తో. అండ్ ఈ చెట్లు కింద ఇట్లా పడిపోయినట్లు అనిపిస్తుంది కదా, కానీ ఏం కాదు. తర్వాత మళ్ళీ తొగుతారు కదా, అప్పుడు కొంచెం మట్టి వేస్తారు కాబట్టి మళ్ళీ నార్మల్ గా వచ్చేసాయి చెట్లన్నీ కూడా. ఇలా పలికి కొట్టడం చాలా బాగా తొగడానికి ఈజీ అవుతుంది. సో మీకు తెలుసా పలికి కొట్టడం లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇవి చేస్తున్నారు కదా ఈ ప్లేట్స్ అన్ని కూడా, ఇవి కొంచెం పనికిరాని ప్లేట్స్ అన్నమాట. ఇలా ఒకదానికి ఒకటి రంధ్రం పెట్టి కట్టడం వల్ల చెట్టుకి అవి శబ్దం చేస్తూ ఉంటాయి. ఇలా శబ్దం చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే, నార్మల్ గా ముందు డేస్ లో కూడా ఇట్లా కట్టేవారు కదా పొలాలు దగ్గర. ఎందుకంటే పిచ్చుకలకు గాని పక్షులకు గాని లేకపోతే నైట్ టైమ్స్ ఎక్కువగా పందులు వస్తాయి కదా ఇట్లా పంట వేసినప్పుడు, దానికోసం అనేసి ఇట్లా కడతారు. ఇలా కట్టినట్లయితే అవి గాలి వచ్చిన ప్రతిసారి శబ్దం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎవరో మనిషి ఉన్నారు అనేసి, ఏ జంతువు కూడా రాదు అనే ఉద్దేశంతో అయితే ఇట్లా కడతారనమాట. అంటే నైట్ టైము వస్తారు కావిలి, కానీ ఇప్పుడే రారు, కాయలు దిగుతాయి కదా అప్పుడు వస్తారు. అంతకంటే ముందు ఇంకా ఉండాలి కదా. ఇప్పుడు ఈ స్మెల్ కి, చెనిక్కాయ స్మెల్ కి వచ్చేస్తాయంట, అందుకనేసి ఇట్లా కడతారనమాట. ఇక మొత్తం తొగేశారనమాట. దాదాపు ఒక 25 మంది అయితే పట్టారు. మొత్తం తొగేయడం జరిగింది 3 days బట్టి. ఇలా తొగేసిన తర్వాత తుంగ గాని గడ్డి గాని ఇట్లా మొత్తం కుప్పలు పెడతారు. అంటే తొక్కుంటా అక్కడక్కడ చిన్ని చిన్ని కుప్పలు పెట్టుకుంటా వెళ్ళిపోతారనమాట. అవన్నీ ఎత్తేయాలి. ఎత్తకపోయాము అనుకోండి మళ్ళీ వర్షం పడితే అంతా మొలిచిపోతాయి అక్కడే, అంటే మళ్ళీ మొలకెత్తేస్తాయి అనమాట. అందుకని ఇలా ఎత్తేస్తున్నాం. నార్మల్ గా నా చిన్నప్పటి నుంచి మేము అయితే చెనిక్కాయలు వేస్తే నేనే ఎత్తుతాను అనమాట. ఇదంతా కూడా మా నానమ్మ ఉన్న రోజుల్లో కూడా నేనే ఎత్తేదాన్ని. అప్పుడైతే పుడక అనేది యూజ్ చేసేదాన్ని అనమాట. పుడకలో వేసి మొత్తం ఎత్తి పోసేదాన్ని, కానీ ఇప్పుడు పుడకలు కూడా కరువు అయిపోయాయి. అందుకని బొకెట్ ఉంటే బొకెట్ తెచ్చా. నార్మల్ గా కిరీట్లో టమోటా వేస్తారు కదా, కిరీట్ ఉంటది కదా, దాంట్లో ఎత్తేదాన్ని, కానీ అది కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్. దానికోసమని ఇంకా బొకెట్ ఒకటి దొరికిందని బొకెట్ తెచ్చాను. సో అక్కడక్కడ చిన్ని చిన్ని కుప్పలు పెట్టింటారు, ఇవన్నీ ఎత్తాలన్నమాట. ఇది నా బాధ్యత అన్నట్లు మా చిన్నమ్మ వాళ్ళు నాకే చెప్పారు. ఇవన్నీ చేసామమ్మా, ఇప్పుడు దానికి తొగిచ్చాం, మా వల్ల కాదు, కొంచెం ఎత్తేపో అని చెప్పారనమాట. నాకు ఇష్టమే ఇవన్నీ చేయడం కాబట్టి నేను ఒకదాన్నే వచ్చి చేస్తున్నా. నార్మల్ గా అయితే చిన్నప్పుడు నేనే మొత్తం తొగేస్తే స్కూల్ నుంచి వస్తానే సాయంత్రం 4:30కి వచ్చేస్తాం కదా, ఇంకా నేనే పూడకెత్తుకొని వెళ్ళి మొత్తం వేసినప్పుడైతే 2 ఎకరాలు మొత్తం వేసేసే వాళ్ళం చెనిక్కాయలు అయితే. సో వచ్చి టకటక ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అలా. సో ఇవన్నీ చిన్న చిన్న కుప్పలు ఉంటాయి, ఏం పెద్దగా ఉండదు, బరువు కూడా ఉండదు కాబట్టి మొత్తం ఎత్తాలి, వంగి ఎత్తాలి. కాకపోతే కొంచెం నడువు నొప్పి వస్తుంది, ఏం చేయలేమైనా. సో మొత్తం ఎత్తేయాలన్నమాట, ఎందుకంటే వర్షం పడితే మొత్తం మొలకొచ్చేస్తుంది కాబట్టి ఎత్తేస్తే మంచిగా ఉంటదని ఎత్తుతున్నా. అంత కష్టం ఎందుకు, వచ్చిన కూలి వాళ్ళ దగ్గర చేపించచ్చు కదా, ఈవినింగ్ పూట వాళ్ళ దగ్గర ఎత్తిచ్చేయచ్చు కదా అనొచ్చు, కానీ వాళ్ళైతే ఎత్తారనమాట. నార్మల్ గా తొందరగా అయిపోయింది అనుకోండి తొగడం, ఒక 4కి అట్లా, అప్పుడు చెప్తే ఎత్తుతారు కానీ 5 వరకు వాళ్ళు తొగేసి మళ్ళీ ఎత్తేసిపోని అంటే మాత్రం ఎత్తారు, మనమే ఎత్తుకోవాలి. నార్మల్ గా అప్పుడు ముందు ఎట్లా జరిగేదంటే అప్పటికప్పుడే తొగుతూ ఉంటే వాళ్ళ వెనకంటి మొత్తం ఎత్తేసేదాని అనమాట. కానీ ఇప్పుడు అలా చేయడానికి కుదరదు కాబట్టి ఇంకా తర్వాత వచ్చి మొత్తం తొగేసిన తర్వాత అయితే 1 ఎకరా 3 days తొగారనమాట. 3 daysది ఒకే రోజు ఉంది, కొంచెం ఎండిపోయింది కూడా. మొత్తం ఎత్తుతున్నా అనమాట. సో ఇలా మొత్తం ఎత్తేస్తే బాగుంటదని ఎత్తుతున్నా. చూడండి చెట్లు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో, బాగా ఎదుగుతాయి ఇట్లా గడ్డి మొత్తం తొగేసినట్లయితే. ఎక్కువగా తుంగి అనమాట. ఈ తుంగకి ఎన్ని మందులు వేసినామో మేము, అసలు ఎంత వేసినా తుంగ మాత్రం పోవడం లేదు. ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు అనమాట. మీకు ఏమైనా మందు తెలిస్తే చెప్పండి కామెంట్ లో. సో మేము కూడా దాన్ని ట్రై చేస్తాం నెక్స్ట్ టైం పొలం వేసినప్పుడు. సో మడి కూడా వేసాం కదా, మడి కూడా చాలా బాగుంది, నెక్స్ట్ టైం చూపిస్తాను అనమాట. మొత్తం ఎత్తేసాను. ఎత్తేసిన తర్వాత నా చేతులు చూడండి ఇట్లా అయ్యాయి అనమాట. ముందైతే ఇంకా ఏమైనా గుచ్చుకుపోయేవి, ఇప్పుడు ఏం అట్లేం కాలేదు. ఈ విధంగా అయితే చెనిక్కాయలు ఒలిచినప్పటి నుంచి వేసిన వరకు చూపించాను కదా, ఇంకా పండిన తర్వాత కూడా చూపిస్తాం తప్పకుండా. చూడండి ఈ హ్యాండ్స్ అయితే ఇట్లా అయిపోయాయి అనమాట ఎత్తి.